దేశవ్యాప్తంగా సంచలనం రేపిన లిక్కర్ కేసు ఇవాళ ఢిల్లీ హైకోర్టు ముందుకు రానుంది. ఈ కేసులో రౌస్ రెవెన్యూ కోర్టు ఇచ్చిన తీర్పును సిబిఐ ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేసింది. అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, కవిత సహా 23 మంది నిందితులను రౌస్ రెవెన్యూ కోర్టు నిర్దోషులుగా విడుదల చేయడాన్ని సవాలు చేస్తూ సిబిఐ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. దర్యాప్తులో లోపాలను, ఆధారాలను పరిగణలోకి తీసుకోలేదని ఆరోపిస్తూ ట్రయల్ కోర్టు తీర్పును నిలిపివేయాలని సిబిఐ పిటిషన్లో కోరింది. ఇవాళ ఈ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉంది. మొత్తం 974 పేజీలతో రివిజన్ పిటిషన్ దాఖలు చేసింది సిబిఐ. ట్రయల్ కోర్టు తీర్పు అత్యంత విస్తుగొలిపేలా ఉందని, అది చట్టపరమైన తప్పిదాలతో కూడుకున్నదని పిటిషన్లో సిబిఐ పేర్కొంది. 2021, 2022 ఢిల్లీ మద్యం విధానంలో అక్రమాలు జరిగాయంటూ సిబిఐ కేసు నమోదు చేసింది. ఈ కేసులో 23 మందిని నిందితులుగా చేర్చారు. అయితే ఈ కేసుకు సంబంధించి రౌస్ రెవెన్యూ సిబిఐ ప్రత్యేక కోర్టు కీలక తీర్పునిచ్చింది. అందరూ నిర్దోషులేనని తీర్పునిచ్చింది. దర్యాప్తు సంస్థ ఏ దశలోనూ తన విధిని సరిగా నిర్వర్తించలేదని, దర్యాప్తు అధికారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని తన తీర్పులో పేర్కొంది. ఈ తీర్పుపై సిబిఐ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. తీర్పునిచ్చే సమయంలో అసలు కుట్ర కోణాన్ని ట్రయల్ కోర్టు విస్మరించిందని పేర్కొంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గోపి మనకు అందిస్తారు. గోపి, సార్, నేడు ఢిల్లీ హైకోర్టులో లిక్కర్ కేసు పైన విచారణకు వచ్చే అవకాశం కనపడుతుంది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాతో పాటు 23 మంది నిందితులను నిర్దోషులుగా విడుదల చేస్తూ రౌస్ రెవెన్యూ కోర్టు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. దాన్ని సవాలు చేస్తూ ఢిల్లీ హైకోర్టులో 974 పేజీల క్రిమినల్ రివిజన్ పిటిషన్ ని సిబిఐ దాఖలు చేయడం జరిగింది. అయితే ఫిబ్రవరి 27న ఈ యొక్క రౌస్ రెవెన్యూ కోర్టు ఇచ్చిన ప్రత్యేక డిశ్చార్జ్ ఆర్డర్ ని రద్దు చేయాలంటూ కూడా తన పిటిషన్ లో కోరడం జరిగింది. అభియోగం మోపే దశలో న్యాయమూర్తి అవసరానికి మించి సాక్ష్యాలను లోతుగా పరిశీలించి మినీ ట్రయల్ నిర్వహించారంటూ కూడా సిబిఐ తన పిటిషన్ లో పేర్కోవడం జరిగింది. నిందితులపై ఉన్న కీలక సాక్ష్యాలను న్యాయమూర్తి విస్మరించారని, కేసులో కుట్ర అంశాన్ని విడిగా పరిగణించారని సిబిఐ పేర్కోవడం జరిగింది. మరి నిందితులపై ఉన్న ఆరోపణలకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలను సెలెక్టివ్ గా మాత్రమే చదివి తీర్పునిచ్చారంటూ కూడా పిటిషన్ లో పేర్కొంది. ముఖ్యంగా సౌత్ గ్రూప్ అనే పదాన్ని ఉపయోగించడంపై వచ్చిన విమర్శలను కూడా తన పిటిషన్ లో సిబిఐ ప్రస్తావించడం జరిగింది. మరి అభియోగాల నమోదు విషయంలో భారత అత్యున్నత న్యాయస్థానం స్థాపించిన సూత్రాలకు ప్రత్యేక కోర్టు ఉత్తర్వులు విరుద్ధంగా ఉంది అంటూ కూడా పిటిషన్ లో పేర్కోవడం జరిగింది. మరి ఈ రోజు ఈ పిటిషన్ పైన జస్టిస్ స్వర్ణకాంత్ శర్మ విచారణ జరిపే అవకాశాలు కనపడుతున్నాయి. గత హోలీ హాలిడేస్ కంటే ముందు ఈ పిటిషన్ ని సిబిఐ దాఖలు చేసింది. పోలీసులు రావడంతో నేడు ఈ పిటిషన్ పైన విచారణ జరపనుంది. మరి రౌస్ రెవెన్యూ కోర్టు ఇచ్చిన తీర్పు పరిగణనలోకి తీసుకుంటుందా, లేదా సిబిఐ చేస్తున్న వాదనలను కోర్టు పరిగణనలో తీసుకుని విచారణ జరుపుతుందా, అసలు పిటిషన్ ని యాక్సెప్ట్ చేస్తుందా లేదా అనేది కూడా ఈ రోజు తెలిసే అవకాశాలు కనపడుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ గోపి.